మీ రియల్ లైఫ్లో మీకు నచ్చిన రియల్ హీరో ఎవరు? చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కామన్ మ్యాన్ వాళ్ళ అంటే ఏ కామన్ మ్యాన్ అయినా ఒక ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని అతను గురించే కాకుండా వాళ్ళ ఫ్యామిలీస్ గురించి కానీ ఇంకొక అవతల మనిషి గురించి ఆలోచించి అతనికి కుదిరిన టైంలో అతని స్తోమత ప్రకారం అతని పక్కన వాళ్ళకి ఏదో చేయగలుగుతున్నాడు ఆర్ కుదిరినప్పుడు చేద్దామన్న ఉద్దేశం ఉంది అంటేనే వాడి హీరో. నా ప్రకారం, నా డెఫినేషన్ అది. ఇంకోటి, రానా గారు మీకు హెల్ప్ చేయడం జరిగింది అని చెప్పేసి ఎలా అప్రోచ్ అయ్యారు? అసలు కాన్వర్జేషన్ ఏం విధంగా బిల్డ్ అయింది? ఏం లేదంటే బేసికల్గా కథ చెప్పాను, బాగా ఏం చేస్తున్నావు నెక్స్ట్ అంటే ఇదిగో ఇట్లా పలానా ఇంట్రెస్టింగ్ కథ విన్నాను అని చెప్పినప్పుడు నేను యాక్చువల్లీ నేనేం అడుగుదామని వెళ్ళాను. రోజు మామూలుగా కలిసినప్పుడు సరదాగా ఏం చేస్తున్నావు అంటే కథ విన్నాను ఇంట్రెస్టింగ్గా అంటే తను ఎప్పుడు రానాకున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే చిన్న సినిమాలను ఎప్పుడు ఇప్పుడు వాళ్ళ బిగ్గెస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఫిలిం ఇన్స్టిట్యూషన్ ఇన్ తెలుగు వాళ్ళది, ఇన్ ఇండియా. సో వాళ్ళకి సినిమా అంటే ప్రాణం, సినిమానే వాళ్ళ హోల్ ప్రపంచం. అండ్ జనరేషన్స్ కొద్దీ వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. దే ఆర్ వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్స్. సో వాళ్ళకి ఆ స్థాయిలో ఉన్న అతను దాన్ని రెస్పాన్సిబిలిటీగా తీసుకొని చిన్న సినిమాలకి ఎప్పుడు తను ముందుండి ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తూనే ఉంటాడు. చిన్న సినిమాలు ప్రొడ్యూస్ చేయడమో లేదంటే మంచి సినిమా ఏదన్నా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత దాన్ని ముందుని తీసుకెళ్ళడం, ఇవన్నీ యాక్చువల్ నాకు సీ స్పేస్లో నేను ఇంత మునుపు మద అనే సినిమా కానీ ఇప్పుడు అదేంటి మన సగిలేటి కథ అనే సినిమా కానీ నేను చేసినవి కూడా తన దగ్గర నుంచి ఇన్స్పైర్ అయినవే. అంటే మనం ఉన్న పొజిషన్ని అడ్వాంటేజ్గా మనకి వరకే తీసుకోకుండా ఇంకెవరికన్నా మూడో వ్యక్తికి పనికి వస్తుంది అనుకుంటే అది ఎందుకు చేయకూడదు? అవుమా మనం బ్రాండ్ పోద్దా, ఇవన్నీ ఓకే, నీ ఇంటెన్షన్ ఏంటనేది. సో అదే ఇంటెన్షన్ నుంచి తను యాజ్ అ ఫ్రెండ్గా, యాజ్ అ కథ విన్నాక ఒక ప్రొడ్యూసర్గా కానీ ఒక యాక్టర్గా కానీ కథ నచ్చి, ప్లస్ మా ఫ్రెండ్షిప్కున్న వాల్యూ ఇచ్చి, ప్లస్ తనకున్న అన్నిటికంటే మేజర్ క్వాలిటీ ఆఫ్ హెల్పింగ్ స్మాల్ ఫిలిం అనేది మూడు కలిపి తనే ముందుకు వచ్చి ఆ క్యారెక్టర్ బాగుంది నేను చేస్తాను నీకు హెల్ప్ అవుతుందని తనే ముందుకు వచ్చాడు. సో ఐఎమ్ ఎటర్నల్లీ లైక్ ఇండెప్టెడ్ టు హిమ్. అప్పుడు విన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? ఐ వాజ్ షాక్డ్ అండి. ఇదేంటి ఇంత ఈజీగా చెప్పేశాడు అంటే, ఆర్ యూ షూర్? నేను నాకు ఫస్ట్ అంటే నువ్వు ఆలోచించుకోవాలి ఇదంటే ఏంటి ఆలోచించేది, కథ బాగుంది, క్యారెక్టరే కదా, నువ్వు నా ఫ్రెండే కదా, నేను చేస్తాను పర్లేదు అన్నాడు. సో థ్యాంక్ యూ రానా. ఓకే, సో మీకు బన్నీ గారికి కూడా చాలా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి. సో రానా గారు బన్నీ గారితో కంపేర్ చేస్తే మీరు ఎవరు ఎక్కువతో ఉంటే టైం స్పెండ్ చేస్తారు? ఎవరు ఈక్వల్గానే ఉంటుంది దాంట్లో ఒకళ్ళు ఎక్కువ అట్లా ఏం లేదు. బట్ ఆబ్వియస్లీ అందరికీ పెళ్ళి అవ్వకముందు, ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటంటే పెళ్ళి అవ్వకముందు ఎక్కువ, పెళ్ళి అయిన తర్వాత ఎక్కువ అనే దానికి డెఫినెట్గా పెళ్ళి అవ్వకముందు ఎక్కువ అని చెప్తారు. ఇద్దరు ఈక్వల్గా. ఆబ్వియస్లీ మరి వైఫ్ పిల్లలు అంటే అదొక రెస్పాన్సిబిలిటీ. ప్లస్ బన్నీ హెస్ బీన్ వెరీ బిజీ లైక్ బట్ యా వీ మేక్ టైం.